ఇంకొక హాట్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కవితకు మళ్ళీ సిబిఐ నోటీసులు. సిబిఐ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాగుంట సమాచారం మేరకే జారీ. 26న విచారణకు రావాలనే ఆదేశాలు. ఇప్పటికే 2 సార్లు విచారించిన సిబిఐ. ఈడీ నోటీసులు వచ్చిన నెలకే సిబిఐ తాకీదు. కవిత పీకల్లోతు కూరుకుపోయిందనేటువంటి తెలుసు. అయితే ఒక పద్ధతి ప్రకారం వెళ్తారు. అరవింద్ కేజ్రీవాల్ కానీ, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా అరెస్ట్ అయ్యేటువంటి సందర్భంలో 5-6 సార్లు ఈడీ ఇచ్చినటువంటి నోటీసును వ్యతిరేకించిన తర్వాత అరెస్ట్ అయ్యారు. మనీష్ సిసోడియా కూడా అట్లనే అరెస్ట్ అయ్యారు. అయితే కవిత అరెస్ట్ కాలేదు కాబట్టి బీజేపీ వాళ్ళు కాపాడుతారని, వాళ్ళు కాపాడుకోదలుచుకుంటే హేమంత్ సోరెన్ కాపాడుకోలేరా? అరవింద్ కేజ్రీవాల్ని కాపాడుకోలేరా? కవిత ఒక్కదానికి ఏమున్నది? తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి వస్తే ఎంత, పోతే ఎంత? వాళ్ళకు అవసరమే ఉన్నది అనేటువంటి అంశం పైన, అంటే కాంగ్రెస్ కానీ వాళ్ళ అవసరం కోసం కాంగ్రెస్ ఆ విషయంలో ఒప్పుకోవాలి. కాంగ్రెస్ చాలా విజయవంతంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేటువంటి ప్రచారాన్ని చేయగలిగింది. ఆ విషయంలో బీజేపీ ఫెయిల్ అయింది, బీఆర్ఎస్ కూడా ఫెయిల్ అయింది. కానీ కవిత అరెస్ట్ అనేటువంటిది ఖాయం ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె కోర్టుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఇప్పటికే వేసింది. నళిని చిదంబరం కేసును ఈ కేసును కలిపివేయాలంటే ఆ కేసు ఈ కేసు ఒకటి కాదు, దేనికి దానికే విచారణ చేయాలనేటువంటిది సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. ఏది ఈడీకి సంబంధించినటువంటి కేసులో. ఇప్పుడు సిబిఐ కూడా నోటీసులు ఇచ్చింది. 28 తారీఖు విచారణ ఉన్నది. ఈడీ కేసులు ఉన్నాయి. ఇవాళ 26న సిబిఐ ఉంది, 28న ఈడీ విచారణ ఉన్నది. సో ఈ వారం రోజుల్లో ఒక కీలకమైనటువంటి డెవలప్మెంట్ రాజకీయంగా జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే కవితకు సంబంధించిన అంశం ప్రతిసారి రాజకీయంగా ముడిపడి ఉన్నది. కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు, కవితను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అని. అది ఈడీకి సంబంధించిన అంశం. హేమంత్ సోరెన్ కూడా అరెస్ట్ చేయలేదు. హేమంత్ సోరెన్ కూడా నోటీసులు ఇచ్చిర్రు, కానీ మిగిలిన చోట ఎక్కడ ఇబ్బంది రాలేదే. అరవింద్ కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేయలేదు, నోటీసులు ఇచ్చిర్రు. అదొక పద్ధతి ప్రకారం వెళ్తుంది. రేపో మాపో అరవింద్ కేజ్రీవాల్ కూడా జైల్లో ఉంటాడు అనేటువంటిది స్పష్టంగా అందరికీ తెలిసిందే. తప్పులు చేసినటువంటి వాళ్ళు వెళ్లాల్సిందే. లిక్కర్ కేసులో వీళ్ళు పీకల్లోతు కూరుకుపోయినరు. కవిత కూడా అరెస్ట్ అవుతుంది. బీఆర్ఎస్ ఇవాళ ఏదో కేసీఆర్ ఢిల్లీ పోతుండు కాబట్టి కేసీఆర్ కలిసిపోతాడు అనేటువంటిది. కేసీఆర్ ఢిల్లీ పోతే నరేంద్ర మోడీని కలుస్తాడా, కలవడా? బీజేపీలో కలవడు, కాంగ్రెస్లోనే కలవచ్చు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కేసీఆర్ తనకు సంబంధించినటువంటి అవినీతి కేసులపైన విచారణ సరిపోద్దని చెప్పేసి సోనియా గాంధీని, రాహుల్ గాంధీని కలిసి బతలాడుకునేటువంటి అవకాశం చేయొచ్చు కదా. అది కూడా రాజకీయంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కాంగ్రెస్ని ఎందుకు కలవకూడదు? కేసీఆర్ ఇండి కూటమిలో చేరొచ్చు. రేపు పొద్దున పోయి పెద్ద డెవలప్మెంట్లో భాగంగా నరేంద్ర మోడీ నియంత అని ప్రతిసారి కేసీఆర్ చెప్పిండు కదా. కేసీఆర్ లాస్ట్ ఏడాది నుంచి నరేంద్ర మోడీని ఆయన విమర్శించేందుకు ఇంకెవరు విమర్శించలేదు. కాబట్టి నరేంద్ర మోడీని ఎందుకు కలవచ్చు? ఆయన పోయి రాహుల్ గాంధీనో సోనియా గాంధీనో కలవచ్చు. ఎందుకంటే రాహుల్ గాంధీ జోడో యాత్ర కూడా అయిపోయింది. ఢిల్లీలో ముఖ్యమైనటువంటి మీటింగ్స్ ఉన్నాయనేటువంటిది ఒకటి వస్తుంది చూసిరా. సో రాహుల్ గాంధీ తోటి కేసీఆర్ భేటీ అవుతారనేటువంటిది ఒక సమాచారం కూడా ఉన్నది. రాహుల్ గాంధీ ఢిల్లీలో ఎవరెవరిని భేటీ అవుతారనేటువంటిది ఇప్పటిదాకా బయటికి రాలేదు. కానీ సీక్రెట్గా కేసీఆర్ రాహుల్ గాంధీ కలుస్తారనేటువంటిది ఒక సమాచారం కూడా వస్తున్నది. సోనియా గాంధీకి దగ్గరికి వెళ్ళి బతలాడుకొని కేసులు మాఫీ చేయించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి కూడా ఒక చర్చ జరుగుతున్నది. సో భారతీయ జనతా పార్టీ ఇప్పటికే వ్యతిరేకిస్తున్నది. మాకు సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని కూడా స్పష్టంగా చెప్తున్నారు.